I am N. Venkateshwarlu, lecturer in history, GDC Dubba, Siddipet district. కుషాన్ సామ్రాజ్యం. కుషాన్స్ కార్డ్ఫైసిస్ అండి. కుజల్ కార్డ్ఫైసిస్ 1 15 BC 65 BC. Physis 1 is Kujal Physis was the first Kushan king about whom we know something definite. Kujal Physis united the 5 tribes of Yahuchin such as Huyan, Huime, Changme, Mo, Kushi, Samong, Uitom and Kufu, and led them over the northern mountains, northern western India. Cardphysis II 65 and 75 AD. Cardphysis I succeeded by his son Cardphysis II, who is known as Vima Cardphysis in the coins. Cardphysis II completed the conquest of northern India, which was started by his predicator. According to Dr. Sumit, the General Panchaho led an army from win to win off to boundaries of Roman Empire. The conquest of both of Cardphysis I and Cardphysis opened a path of commerce between China, Rome, and India. Kanishka, Peshawar, economic conditions, coin age, Gandhara art, Vasudeva. ఇలా కుషాన్ సామ్రాజ్యం చరిత్రకారుల ప్రకారం యూచి తెగకు చెందిన వారే కుషాన్లు అని చెప్పుకోవడం జరిగింది. ఆధునిక చైనా సరిహద్దు ప్రాంతంలో ఆదిమ జాతికి చెందినవారు కుషానులు. ఎందుకంటే ఇక్కడ ఆదిమ జాతి యూచి తెగకు చెందినది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో లేదా 2వ శతాబ్దం మధ్యకాలంలో హింగున్ను అనే నాగరిక జాతితో పోరాడారు. తర్వాత పార్టియన్లు, షేకులను ఓడించి రాజ్యాన్ని స్థాపించారు. ఉత్తర భారతదేశంలో కుషానులు, భారతదేశంలో పార్టియల్ని, షేకులను ఓడించారు. ఇందులో కుషాన్ సామ్రాజ్యంలో కార్డ్ఫైసిస్ అంటున్నాం. మొదటి కార్డ్ఫైసిస్ అంటే ఇక్కడ కుజల్ కార్డ్ఫైసిస్, విమా కార్డ్ఫైసిస్ అని ఇద్దరు ఉన్నారు. మొదటి కార్డ్ఫైసిస్ అంటే కుజా కార్డ్ఫైసిస్ లేదా కుజల్ కార్డ్ఫైసిస్. 1565 క్రీస్తు శకం 1565. ఇక్కడ క్రీస్తు శకం అని ఉంది, చూసుకోండి ఒకసారి. క్రీస్తు శకం. కుషాన్ రాజుల్లో మొదటివాడు కుజల్ కార్డ్ఫైసిస్. ఇతడు యూచి తెగలోని యూమి చాంగ్ మో, కూసి చాంగ్, హీ తుమ్ ఖాओ ఊ అనే 5 జాతులను సమైక్యం చేసి ఉత్తర పర్వతాల నుంచి పశ్చిమోత్తర భారతదేశాన్ని జయించి బ్యాక్టీరియా రాజ్యాన్ని స్థాపించి కాబూల్, కాశ్మీర్ మరియు కుషాన్ సామ్రాజ్యంలో కలిపేశాడు. బ్యాక్టీరియాలో రాజ్యాన్ని స్థాపించి కాబూల్ మరియు కాశ్మీర్ కుషాన్ రాజ్యంలో కలిపేశారు. ఇతని సామ్రాజ్యం పర్షియా సరిహద్దుల నుండి సింధు, జీలం నదుల వరకు విస్తరించింది.
మొదటి కుజల్కాడ్ ఫైసిస్ కాలంలో ఇండో గ్రీకులు, ఇండో పార్థియన్లు పూర్తిగా ఓడిపోయారు వీళ్ళ కాలంలో. ఇతడు 80 సంవత్సరాల వయసులో మరణించాడు కుజల్కాడ్ ఫైసిస్. రెండో కార్డ్ ఫైసిస్ చూద్దాం. రెండో ఆయన ఈయన విమా కార్డ్ ఫైసిస్ అంటారు. నాణ్యాల ఆధారంగా రెండో కార్డ్ ఫైసిస్ విమా కార్డ్ ఫైసిస్ అంటాం. ఇతని పూర్వీకుల మాదిరిగానే రెండో కార్డ్ ఫైసిస్ ఉత్తర భారతదేశంపై అనేక దండయాత్రలు చేసి గంగాలోయ, పంజాబ్ ప్రాంతాల మీద దాడి చేసి ఆక్రమించాడు. ఇతడు తన రాజ్యాన్ని సింధు ముఖద్వారం నుండి పార్థియన్ల రాజ్యం వరకు విస్తరించాడు. డాక్టర్ స్మిత్ అభిప్రాయం ప్రకారం జనరల్ పన్ చావో సైన్యాన్ని రోమన్ సామ్రాజ్య సరిహద్దుల వరకు విజయడంగా మోగించుకుంటూ నడిపాడు. కొటాన్ రాజు, కష్గర్ రాజు ఇద్దరు కూడా ఇతని శరణ వేడుకుంటారని చెప్పుకోవడం జరిగింది. ఎవరిని? విమాకాడ్ ఫైసిస్ని. ఏ రాజులు? కొటాన్ రాజు, కాష్గర్ రాజులు ఇద్దరు కూడా విమాకాడ్ ఫైసిస్ని శరణ వేడుకున్నట్టుగా డాక్టర్ స్మిత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెండో కార్డ్ ఫైసిస్ చైనా సరిహద్దుల వరకు, రెండో కార్డ్ ఫైసిస్ అంటే విమాకాడ్ ఫైసిస్ చైనా సరిహద్దుల వరకు సైన్యాన్ని నడిపాడు. చైనా రాజుతో సమాన స్థాయిని సంపాదించి కార్డ్ ఫైసిస్ అతనికి కూతుర్నిచ్చి వివాహం చేయాలని డిమాండ్ చేశాడు. దానికై ఒక రాయబారిని పంపగా జనరల్ పాన్ చావోను బాధించాడు. చైనా ప్రతినిధి సింగ్తో పంపిన ఆదేశాలు కార్డ్ ఫైసిస్ అంగీకరించాడు. సింగ్ ప్రతినిధి సైన్యం తుష్కర్ ఘర్కన్మల వరకు చొచ్చుకొని వచ్చింది. కార్డ్ ఫైసిస్ చైనా ప్రతినిధి సైన్యంతో ఓడిపోయాడు. చైనా కార్డ్ ఫైసిస్ కప్పం చెల్లించాడు. కొందరు చరిత్రకారులు ఈ విషయాన్ని మాత్రం నిర్ధారించలే. కార్డ్ ఫైసిస్ చైనా బృందంతో ఓడిపోయాడు. అసలు వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం కూడా యూచీ తెగకు చెందినవారు. చైనాలో ఒక యూచీ తెగకు చెందినవారు. మొదటి విమాకాడ్ ఫైసిస్, రెండో కుజల్కాడ్ ఫైసిస్ చైనా, రోమ్, భారతదేశంలో వివిధ ప్రాంతాలను వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. వివిధ ప్రాంతాల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. వర్తక వ్యాపారం ద్వారా భారతదేశానికి రోమన్ నాణ్యాలు విస్తృతంగా తెచ్చారు. కార్డ్ ఫైసిస్ నాణ్యాల మీద శివుని ప్రతిమ, ఎద్దు ప్రతిమలు ఉన్నాయి. విమాకాడ్ ఫైసిస్ హిందూ మతాన్ని స్వీకరించాడని తెలుస్తుంది. ఇతని నాణ్యాల మీద ఇతర నాణ్యాలు కాపర్ నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇతని నాణ్యాల మీద మహారాజా, రాజాదిరాజా అనే బిరుదు, సర్వలోకేశ్వర అనే బిరుదు, మహేశ్వర అనే మొదలగు బిరుదులు ఉన్నాయి విమాకాడ్ ఫైసిస్ మీద. మొదట ఆయన కుజల్కాడ్ ఫైసిస్, రెండు విమాకాడ్ ఫైసిస్. మొదటి కార్డ్ ఫైసిస్ విమాకాడ్ ఫైసిస్, కుజల్కాడ్ ఫైసిస్ వీళ్ళ ఆధ్వర్యంలో వాణిజ్యం బాగా ప్రోత్సాహం జరిగింది. భారతదేశానికి బంగారు నాణ్యాలు వేయించింది ఇండో గ్రీకులు అయితే. ఆ తర్వాత కుజల్కాడ్ ఫైసిస్ ఆధ్వర్యంలో భారతదేశంలో బంగారు నాణ్యాలు విస్తృతంగా లభించాయి. ఇతని నాణ్యాల మీద కూడా శివుని ప్రతిమ, ఎద్దు ప్రతిమలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. తర్వాత కాలంలో హిందూ మతాన్ని బాగా వీళ్ళు ఆదరించారని, అంతేకాకుండా సర్వలోకేశ్వర, రాజాదిరాజా, మహేశ్వర్ అనే బిరుదులు మొదలైనవి కుజల్కాడ్ ఫైసిస్, విమాకాడ్ ఫైసిస్ ఇద్దరు వాటి మీద కూడా ఉండటం వల్ల వీళ్ళు హిందూ మతాన్ని ప్రోత్సహించారని కూడా తెలుస్తుంది. కుషాన్ సామ్రాజ్యాన్ని ఉత్తరాన వారణాసి లేదా బెనారస్ వరకు నుండి, ఆ బెనారస్ నుండి ఆఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్, బుఖారా, రష్యా, తుర్కిస్తాన్లో కొన్ని ప్రాంతాలు, పార్థియన్ సామ్రాజ్య సరిహద్దుల వరకు ఈ రాజ్యాన్ని విస్తరించారు. సరే, కనిష్కుడు గురించి చూద్దాం. మూడో వ్యక్తి కుషాన్ సామ్రాజ్యంలో కనిష్కుడు. కనిష్కుడు ఉజ్జయిని ప్రాంతాన్ని క్షాత్రపులకు వ్యతిరేకంగా పోరాడాడు. క్షాత్రపరాజు చెస్తనుణ్ణి కనిష్కుడు ఓడించాడు. ఓటమి అంగీకరించిన కుషాన్ రాజుకు ఓటమిని అంగీకరించి కుషాన్ రాజుకు మాల్వాలో కొంత భాగం ఇచ్చాడు చెస్తనుడు. పార్థియన్లతో కూడా కనిష్కుడు యుద్ధం చేసి విజయం సాధించాడు.
పార్థియన్ పాలకుడు చోరస్ను ఓడించాడు. కనిష్కుడు కాశిగరిద్దం, యార్కాట్, కోటాన్లపై దండయాత్ర చేశాడు. పాన్ చావో మరణాంతరం నాటి చైనా పాలకుడు బలహీనం కావడంతో కనిష్కుడు చైనా మీద దాడి చేసి వారి నుండే కప్పం వసూలు చేశాడు. ఒక చైనా పాలకుని కుమారుడు కనిష్కునికి ఆతిథ్యం ఇచ్చాడని కూడా చెప్పుకోవడం జరిగింది. చరిత్రకారులు కనిష్కుని చైనా విజయాన్ని అంగీకరించడం లేదు. ఉత్తర భారతదేశాన్ని జయించిన తర్వాత కపిల, గాంధార ఈ ప్రాంతాల వరకు, కాశ్మీర్ నుండి బెనారస్ వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు కనిష్కుడు. క్రీస్తు శకం 78లో శక సంవత్సరాన్ని స్థాపించాడు కనిష్కుడు. రొమిల్లా తాఫర్ ప్రకారం కనిష్కుడు క్రీస్తు శకం 444లో మరణించాడు అని చెప్పుకోవడం జరిగింది. కానీ కొందరు చరిత్రకారులు కనిష్కుడు 102లోనే మరణించాడని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మనం చెప్పుకున్న ప్రకారం పేషావర్ ఉంది. ఆధునిక పేషావర్, పురుషాపురం అంటారు దీన్ని. ఆ రోజుల్లో కనిష్కుడు దీన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యాసియా వరకు విస్తరించిన సామ్రాజ్యానికి మధ్యస్థంగా ఉన్న ప్రాంతం మాత్రమే పురుషాపురం లేదా పేషావర్. కనిష్కుని రాజధాని రాజప్రసాదాలు, ప్రజా కట్టడాలు, బౌద్ధ నివాసాలు ఇలా అనేకం ఉన్నాయి. కనిష్కుడు ఒక స్తూపాన్ని నిర్మించాడు అక్కడ. ఇది ప్రపంచంలోనే గొప్పదైంది. 400 అడుగుల ఎత్తుగల 13 అంతస్తుల కలపతో తయారు చేయబడిన గొప్ప నిర్మాణాన్ని కనిష్కుడు నిర్మించాడు. చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఒక బౌద్ధ స్తూపం ఉన్నది. ఇటీవలి పురావస్తు పరిశోధనలో ప్రాచీన పురుషాపురం ఆయన నేటి ఆధునికను పేషావర్ దగ్గరలో కనుగొన్నారు. అంటే పురుషాపురం అనేది పేషావర్ దగ్గర లేదా పేషావర్నే పురుషాపురంగా భావించారు. ఆ రోజుల్లో అక్కడ ఒక గొప్ప బౌద్ధ స్తూపం ఉన్నట్టుగా, అది 400 అడుగుల ఎత్తులు ఉన్నట్టుగా, 13 అంతస్తుల ఎత్తులు ఉన్నట్టుగా, అది కూడా పూర్తిగా కలపతో తయారు చేయబడినట్టుగా చెప్పుకోవడం జరిగింది. ఇలా కనిష్కుడు రాజ్య పరిపాలన చేశాడు. ఇంకా ఆయన గురించి 2 మాటలు ఎక్కువనే చెప్పుకుందాం కొద్దిసేపు. అయితే పరిపాలన చూద్దాం. కనిష్కుని పరిపాలనలో కొన్ని స్వదేశీ, కొన్ని విదేశీ లక్షణాలతో కూడుకున్నాయి. విలక్షణమైన పరిపాలన చేశాడు. ప్రాంతీయ గవర్నర్లు అనే ఒక కొత్త పదం, ప్రాంతీయ గవర్నర్ని ఏర్పాటు చేశాడు. వారికి కొన్ని విధులను ఏర్పాటు చేశాడు. జిల్లా న్యాయమూర్తిని మెరిడాక్ అనే పేరుతో పిలిచారు. అమాత్య, మహాసేనాధిపతి అనే పేర్లు భారతీయ పేర్లు, విదేశీ పేర్లు అలా ఉత్తర పశ్చిమ ప్రాంతంలో ఉండేవి. అమాత్య, మహాసేనాధిపతి అనే పేర్లు కూడా అతని సైన్యంలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో భారతీయ పేర్లుగా అధికారులు పనిచేసేవారు. కుషాన్ల పాలన రాజధాని పురుషాపురం నుండి సాగింది. రాజ్యంలో వివిధ ప్రాంతాల మీద అధికారులను నియమించి నిర్దిష్టమైన పాలన అందించారు. తన రాజ్య పశ్చిమ ప్రాంతం మీద మహాక్షాత్రప ఖారపల్లన, క్షాత్రప మన్పార్ అనే గవర్నర్లు, ఉత్తర ప్రాంతం మీద జనరల్ లాలా, క్షాత్రప వనవాసి, లైఖాలు గవర్నర్లుగా ఉన్నారు. ప్రభుత్వంలో సత్రపాల్ విధానాన్ని కనిష్కుడు కొనసాగించాడు. సత్రపాల్ విధానాన్ని కొనసాగించినట్లుగా మనకి సారనాథ్ శాసనం తెలుపుతుంది. కుషాన్ పాలకులు మహేశ్వర, దేవపుత్ర ఇలా షహన్ షాహీ అనే బిరుదులు కలిగి ఉన్నారు. కైనర్ షాహీ, షహన్ షాహీ అనే బిరుదులు కలిగి ఉన్నారు. పూర్వీకులు దేవతలను ఆరాధించారు. అవిష్కుని విగ్రహం గల ప్రాంతాన్ని ఒక దేవకుల ప్రాంతంగా, ప్రార్థనా ప్రాంతంగా ఉన్నట్లు మధుర శాసనం వివరించింది. కుషానుల కాలంలో 2 రాజులు ఒకేసారి పాలించే విధానం కూడా ఉన్నది. కుషాన్లు అనంతమైన ఆధారాన్ని కలిగి ఉన్నారు. బౌద్ధ సాహిత్యం ప్రకారం రాజు పాలనలో సలహాలు ఇవ్వటానికి సలహా మండలి లేదా మంత్రి మండలి, సలహా మండలి ఉన్నట్టుగా ఈ కుషాన్ గ్రంథాల్లో ఎక్కడా కనిపించలేదు. కుషాన్ పరిపాలనలో క్షాత్రపులు, మహాక్షాత్రపులు, మహాదండనాయకుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మహాక్షాత్రపులు నాణ్యాలను విడుదల చేస్తారు.
4 రకాల సైన్యాలకు సైన్యాధ్యక్షుడు దండనాయకుడు, మహాదండనాయకుడు, న్యాయమూర్తి, గ్రామాధిపతి, గ్రామిక, స్థానాధిపతి, భద్రపాల అనే అధికారులు ఉన్నారు. మధురకు అభిసార్, నగర, ఒడయాన, బదాక్ష నుండి వచ్చే వారికి రక్షణ, ఇతర సదుపాయాలు కల్పించబడ్డాయి. అన్ని మతాల స్థలాలకు, మందిరాలకు, ప్రజలకు వర్తక వ్యాపారాలు, ఇతరుల రక్షణ సౌకర్యాలు అనేకంగా కల్పించబడ్డాయి. శాంతి భద్రతలకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఎవరు? మన కనిష్కుడు. పరిపాలన ఈ విధంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు చూసుకుందాం. ఎకనామికల్ కండిషన్స్. భారతదేశానికి వివిధ ప్రాంతాలతో వర్తక సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వివిధ ప్రాంతాల నుండి పలు వస్తువులు ఎగుమతి దిగుమతులు జరిగేవి. భూమార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా కూడా ఎగుమతి దిగుమతులు జరిగేవి. ఉత్తర పశ్చిమ ప్రాంతాల నుండి లేదా పశ్చిమ కోస్తా ప్రాంతం నుండి వర్తక వ్యాపారం జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంతో భారతదేశానికి విస్తృతమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు రోమన్ బంగారు నాణ్యాలు చెల్లించడం, బంగారం ఎక్కువ మొత్తంలో భారతదేశానికి తరలి వెళ్తున్నట్లుగా ప్లీనీ తన రచనలో పేర్కొన్నాడు. వస్త్రాలను ఎక్కువ మొత్తంలో రోమ్కు ఎగుమతి చేశారు. పశ్చిమ భారతదేశం, దక్షిణ భారత రేవుల నుండి రోమ్ దేశానికి వర్తక వ్యాపారం కొనసాగింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో రోమన్ నాణ్యాలు లభించాయి. దేశానికి వ్యవసాయం మొదటి నుంచి కూడా వెన్నెముక. భూమి రకరకాలుగా ఉండేది. అంటే భూమి రకాలు, స్వభావం, నీటిపారుదల, ఎరువులు, పంటల ఉత్పత్తి మొదలైన అన్నీ కూడా ఆ వివరణలన్నీ కూడా ఉన్నాయి, ఈ రచనల ద్వారా తెలుస్తున్నాయి. అదనపు ఉత్పత్తి సాధించడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించడం కూడా ఆ రోజుల్లో జరిగింది. మిగులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయటం జరిగింది. పశువుల పెంపకాన్ని కూడా ప్రోత్సహించింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల కనిష్కుని పరిపాలన. వ్యాపార లేదా వర్తక వ్యాపారాల్లో బ్రోచ్ రేవు కీలక పాత్ర పోషించింది. వడ్రంగులు, కంసలులు, స్వర్ణకారులు, సూది తయారీదారులు, గ్లాసు తయారీదారులు, లోహ తయారీదారులు సమాజంలో మంచి స్థానం కలిగి ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో జీవనం గడిపేవారు. అటవీ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేవారు. వేటగాళ్ళు పాములు పట్టేవారు, కలప నమ్మేవారు, వెదురు వస్తువులు తయారు చేసేవాళ్ళు, పావురాలను పట్టేవారు. ఇలా అనేకం ఆ సమాజంలో, ఆ కనిష్కుడి సమాజంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు కనిష్కుని కాలంలో, కుషాన్ల కాలంలో గుర్తించడం కూడా జరిగింది. అందువలన ఆర్థిక పరిస్థితి కీలక పాత్ర పోషించిందనేది చెప్పుకోవచ్చు. భౌతిక నాణ్యాలు, కాయిన్స్. భారతదేశంలో కనిష్కుడి నాణ్యాలు విరివిగా లభించాయి. కనిష్కుడు, హవిష్కుడు, వాసుదేవుడు ఈ ముగ్గురు కూడా బంగారు, కాపర్ నాణ్యాలను విడుదల చేశారు. వెండి నాణ్యాలు వీరు విడుదల చేసినట్టు సమాచారం పెద్దగా లేకపోయినా కుషాన్ల కాలంలో బంగారు నాణ్యాలు మాత్రం విపరీతంగా ఉన్నట్టుగా దక్షిణ భారతదేశంలో చెప్పుకోవడం జరిగింది. సామ్రాజ్యంలో వివిధ వర్గాలు ప్రజలు ఆరాధించే వివిధ రకాల దేవత ప్రతిమలు ఆయా నాణ్యాల మీద ముద్రించారు ఆ రోజుల్లోనే. అదేవిధంగా ఇరాన్, బ్యాక్ట్రియా సమీప దేశాల ప్రజలు ఆరాధించే దేవత ప్రతిమలు కూడా కుషాన్ రాజుల నాణ్యాల మీద ముద్రించి ఉన్నాయి. కుషాన్ల నాణ్యాలు మీద ఉన్న ఆ దేవతల పేర్లు సలేనా, ఒర్లాంగో, మాజ్ దోనావో, టోరో, సఖామన, భౌడ, మిరో, మౌ, మనౌ, బోఘో, అర్దోక్షో, మిత్రో, రైడ్, జీరో, హీరోస్, ఓమ్మో అనే మొదలైన ఆ ముద్రలు కలిగి ఉన్నాయి. తర్వాత శివుని ప్రతిమ 2వ కార్డ్ఫైసిస్ నాణ్యాల మీద కనిపించింది. హెరిక్లెస్ ప్రతిమ మొదటి కుజల్ కార్డ్ఫైసిస్ నాణ్యాల మీదనే కనిపించింది. హెరిక్లెస్ ప్రతిమ. ఈ విధంగా నాణ్యాలు వివిధ దేవుళ్ళ పేర్లతో, వివిధ జాతుల పేర్లతో అనేకంగా నాణ్యాలు గుర్తించబడ్డాయి. వెండి నాణ్యాలు వీరు తక్కువగా విడుదల చేసిన, బంగారు నాణ్యాలు మాత్రం, కాపర్ నాణ్యాలు మాత్రం బాగా విడుదల చేశారు. ఇది నాణ్యాలకు సంబంధించింది. ఇక రిలీజియన్ కండిషన్స్, మతం.
ఇక్కడ మనం మతం చెప్పుకోలేదు, సరే చెప్పుకుందాం. మతం కనిష్కుని ఆస్థానంలో అశ్వఘోషుడు అనే తన పూర్వీక మతం వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధుడుగా మారాడు. అంటే బుద్ధ మతంగా మారాడు. కనిష్కుడు బౌద్ధ మతాన్ని స్వీకరించకముందు అనేక దేవతలను ఆరాధించాడు. కనిష్కుని తొలి నాణ్యాల మీద వివిధ దేవతల చిత్రాలున్నాయి. అశ్వఘోషుని ప్రభావంతో బౌద్ధ మతాన్ని కనిష్కుడు స్వీకరించాడు. వివిధ దేవతలను ఆరాధించినట్టు బౌద్ధ మతాన్ని కూడా కనిష్కుడు అదేవిధంగా ఆరాధించాడు. కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతం నిర్వహించాడు. దీనికి వసుమిత్రుడు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, పార్శ్వుడితో పాటు 500 బౌద్ధ భిక్షువులు దీనికి హాజరయ్యారు. 4వ బౌద్ధ సంగీతికి వసుమిత్రుడు అధ్యక్ష వహించగా అశ్వఘోషుడు ఉపాధ్యక్ష పదవిని అలంకరించారు. ఈ 4వ బౌద్ధ సంగీతిలో ఈ సంగీతి ప్రస్తుతం కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది. ఈ బౌద్ధ సంగీతిలో బౌద్ధ సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సుత్త, వినయ, అభిధమ్మ పీఠకాల మీద వ్యాఖ్యానాలు కూడా రాశారు. ఆనాడు బౌద్ధం మీద వచ్చిన వ్యాఖ్యానాలు మహావిభాష అనే గ్రంథంలో రాశారు. ఇది బౌద్ధ తత్వంలో గొప్ప గ్రంథం. బౌద్ధ మత విజ్ఞాన సర్వస్వంగా మహావిభాషను పేర్కొన్నారు. బౌద్ధ సంగీత నిర్ణయాలకు కాపర్ రేకుల మీద ఆ నిర్ణయాలన్నిటిగా కాపర్ రేకుల మీద రాసి దాన్ని రాతి స్తూపం మీద నిక్షిప్తం చేశారు. 18 రకాల బౌద్ధమత శాఖల అంటే 18 రకాలు బౌద్ధమత శాఖల మధ్య గల విభేదాలను పరిష్కరించడమే కాక ఈ బౌద్ధ సంగీతకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని టిబెట్ చరిత్రకారుడు లామా తారనాథ్ పేర్కొన్నాడు. 18 రకాల రాతలు రాశారు అనమాట. బౌద్ధమత శాఖల మధ్య విభేదాలన్నిటి కూడా పరిష్కరించారు. కనిష్కుని కాలంలో బౌద్ధమతం ఒక నూతన రూపాన్ని సంతరించుకుంది. హీనాయాన బౌద్ధములో ఒక నూతన శాఖ ఏర్పడింది. హీనాయానంలో బుద్ధుని వివిధ గుర్తులతో ఆరాధించేవారు. నూతనంగా వచ్చిన మహాయానంలో బుద్ధుని విగ్రహ రూపంలో ఆరాధించడం జరిగింది. బుద్ధుడు బోధిసత్వుడని దేవుని చక్కని రూపంలో విగ్రహం తయారు చేసి ఆరాధించడం ఆ కాలం నుంచే ప్రారంభమైంది. బుద్ధుడు ఇతర ఆరాధకుల మధ్య బోధిసత్వులనే వారు నూతనంగా రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బుద్ధుడు ఇతర ఆరాధకుల మధ్య బోధిసత్వులనేవారు నూతనంగా రావటం జరిగింది. అంతకు పూర్వం బౌద్ధ సాహిత్యం పాళీ భాషలో రాయగా కుషాను కాలంలో సంస్కృతంలోకి బౌద్ధ సాహిత్యం సంకలనం చేయడం జరిగింది. మధ్యాస్యాలు విస్తృతమైన కుషాన్ సామ్రాజ్యం మహాయాన బౌద్ధానికి విస్తృతంగా కృషి చేసింది. కనిష్కుడు అనేక బౌద్ధ విహారాలను మరమ్మతులు చేయించాడు. నూతన విహారాలను కట్టించాడు. బుద్ధుని గుర్తుగా అనేక స్తూపాలను ఏర్పాటు చేశాడు. విదేశాలలో బౌద్ధమత ప్రచారానికి బౌద్ధ సన్యాసులకు రాయబారులు పంపడం కూడా జరిగింది. ఈ బౌద్ధ రాయబారులు చైనా, జపాన్, టిబెట్, మధ్యాసియాలో బౌద్ధమత విస్తరణకు విశేషంగా కృషి చేశారు. కనిష్కుడు గాంధార కళను కూడా పోషించాడు. కనిష్కుని 2వ అశోకుడిగా పోలుస్తారు. ఈ ఇద్దరు కూడా బౌద్ధమతాన్ని ఇతోధికంగా బౌద్ధమతాన్ని స్వీకరించడమే కాకుండా దాన్ని ప్రజల్లోకి ఆదరించే విధంగా తయారు చేశారు. అందువలన ఈయన 2వ అశోకుడిగా కీర్తించాడు. కనిష్కుని అశోకునితో పోల్చడమే కాకుండా అశోకుడు పాటలీపుత్రంలో బౌద్ధ సంగీతం నిర్వహించగా కనిష్కుడు కాశ్మీర్లోని కుందనవనంలో 4వ బౌద్ధ సంగీతం నిర్వహించాడని చెప్పుకున్నాం. ఇద్దరు బౌద్ధమత విస్తరణ కృషి చేయటమే కాక భారతదేశం, శ్రీలంక సమీప దేశాల్లో బౌద్ధమత వ్యాప్తికి విశేషంగా కృషి చేసినారు. కనిష్కుడు టిబెట్, చైనా, జపాన్లకు బౌద్ధాన్ని అందించాడు. అశోకుడు ఏవైతే వదిలిపెట్టిడో వాటిని కనిష్కుడు పూర్తి చేశాడు. అందుకే కనిష్కుని 2వ అశోకుడిగా కీర్తిస్తున్నారు. కళలు, సాహిత్య పోషణ ఒక్కసారి చూద్దాం. కనిష్కుడు కళలను, సాహిత్యాన్ని పోషించాడు.
కనిష్కుడు కళలను సాహిత్యాన్ని పోషించాడు. కనిష్కుని కాలంలో అత్యంత విలువైన మతపర లౌకిక రచనలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా సంస్కృతంలో వచ్చాయి. అశ్వఘోషుడు గొప్ప సాహిత్యవేత్త. ఇతన్ని మిల్టన్ అని కూడా అనేవారు. మిల్టన్, గోతే, కాంటే, వోల్టేర్తో పోల్చారు. మిల్టన్, కాంటే, వోల్టేర్తో పోల్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా కూడా ప్రపంచ మేధావులు, గొప్ప సాహిత్యవేత్తలు. అశ్వఘోషుడు ఒక గొప్ప కవి, తత్వవేత్త, గాయకుడు, సంగీతకారుడు. ఇతడు బౌద్ధ చరిత్ర గ్రంథ రచయిత. సౌందర్యనందనం అనే, సూత్రాలంకరణ అనే 2 గ్రంథాలు రాశాడు. సంస్కృత పద్యాలతో బుద్ధుని జీవిత చరిత్రకు చెందినదే బౌద్ధ చరిత్ర లేదా బుద్ధ చరిత్ర. బుద్ధ చరిత్ర బౌద్ధుల లేదా బౌద్ధ మతస్థుల ఇతిహాసం అని చెప్పుకోవచ్చు. వాల్మీకి రామాయణం మాదిరిగా బుద్ధ చరిత్ర కూడా బౌద్ధ మత ఇతిహాసంగా చెప్పబడింది. శాలిపుత్ర ప్రాకరణం ప్రకారం ఆ పుస్తక రచయిత, శాలిపుత్ర ప్రాకరణం రచయిత కూడా అశ్వఘోషుడే. శాలిపుత్ర మద్గాలియనల మత మార్పిడికి సంబంధించిన కథ ఈ శాలిపుత్ర ప్రాకరణం. మద్గాలియన కనిష్కుని ఆస్థానంలో మరొక గొప్ప కవి ఆచార్య నాగార్జునుడు. గొప్ప వ్యక్తి, కవి కాదు, ఒక గొప్ప వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఇతన్ని మార్టిన్ లూథర్తో పోలుస్తారు. హుయాన్ సంగ్ ఇతన్ని ప్రపంచ 4 కాంతిపుంజాలలో ఒకడుగా పేర్కొన్నాడు. ఒక గొప్ప తత్వవేత్తనే కాక ఒక గొప్ప శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు చెప్పాడు. మాధ్యమిక సూత్రంలో సాపేక్ష సిద్ధాంతాన్ని విశ్లేషించిన వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుని భారతీయ ఐన్స్టీన్గా పిలిచేవారు. ఇతడు స్పృహల్లేఖనం అనే గ్రంథం రాశాడు. 4వ బౌద్ధ సంగీతి అధ్యక్షుడు వసుమిత్రుడు కనిష్కుని ఆస్థానంలో గొప్ప రచయిత. ఇతడు బౌద్ధమత పీఠికల మీద వ్యాఖ్యానాలు రాయటమే కాక మహావిభాష అనే గ్రంథరూపం చేశాడు. ఇది బౌద్ధమత విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోబడింది. మరొక గొప్ప కవి చరకుడు. ఇతడు చరక సంహిత రాశాడు. ఇతన్ని భారతీయ వైద్యశాస్త్ర పితామహునిగా పిలిచేవారు. కనిష్కుని కాలంలో మధుర అనే రాజకీయ మంత్రి ఉన్నాడు. గ్రీకు ఇంజనీరు అజిలాసన్ మధురలు మత సాహిత్యవేత్తలు, విజ్ఞానాలు, తత్వాలు, కళాఖండాలు కుషాన్ పరిపాలనలో కీలక పాత్ర పోషించాయి. కనిష్కుడు గొప్ప నిర్మాత. కాశ్మీర్లో కనిష్కపురం అనే నగరాన్ని నిర్మించాడు. అది నేడు కనిష్పూర్గా పిలువబడుతుంది. పేషావర్, మధుర, కనిష్కపురం, తక్షశీలలో కనిష్కుని నిర్మాణాలు ఈనాటికి కనపడుతున్నాయి. తక్షశీలకు చెందిన సిర్సుక్ నగరంలో పెద్ద వరండా, ఆరామాలు, భవనాలు కనిష్కుడు నిర్మించాడు. మధుర ఒక గొప్ప కళాకేంద్రంగా వర్ధిల్లింది. ఆరామాలు, విహారాలు, విగ్రహాలు, శిల్ప సంపదతో ఎంతో అందంగా మధుర నగరాన్ని నిర్మించాడు. కనిష్కుని తలలేని విగ్రహం చాలా ముఖ్యమైనది. కనిష్కుని షా జీ కేదేరి గురించి అనేక అంశాలు నాటి రచనలో పేర్కొనబడ్డాయి. చివరిగా గాంధార శిల్పకళ గురించి చెప్పుకుందాం. గాంధార ఆర్ట్. కుషాన్ కాలంలో గాంధార శిల్పకళ చాలా ముఖ్యమైనది. కనిష్కుని కాలంలో అనేక రకాలైన వస్తువులు గాంధార కళలోనే ఉన్నాయి. కుషాన్లు రాజధాని గాంధార కళ వస్తువుల మధ్య చాలా లభ్యమయ్యాయి. అంటే గాంధార కళా వస్తువులు చాలా వరకు దొరికాయి. చాలామంది గ్రీకు, రోమన్ కళాకారులు గాంధార కళా ప్రగతికి దోహదం చేశారు, కృషి చేశారు. పర్షియన్ సామ్రాజ్యం నుండి గాంధార వరకు ఒక ప్రత్యేకమైన కళను అభివృద్ధి జరిగింది ఆ రోజుల్లో. ఈ ప్రత్యేక కళనే గాంధార కళ అన్నారు. గాంధార కళా కేంద్రాలు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్, జలాలాబాద్,
హడ్డా, బమీనియన్, పేషావర్ జిల్లాలో స్వాత్ లోయలో ఉన్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం ఆసియా మైనర్ ప్రాంతాల్లో గ్రీక్ రోమన్ కళ ఆధారంగా ఏర్పడిన ఒక మిశ్రమ శైలి గాంధార శిల్పశైలి. కనిష్క, హవిష్కల కాలంలో క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ కళా నిర్మాణాలు కనిపించాయి. భారతదేశం కన్నా గ్రీకు లక్షణాలే ఎక్కువగా ఈ గాంధార శిల్పకళలో కనిపిస్తున్నాయి. గాంధార శిల్పకళపై మధ్యాసియా ప్రభావం ప్రధానంగా ఉంది. కానీ సౌరాష్ట్ర, గుజరాత్లో సౌరాష్ట్ర అంటే గుజరాత్ అలా మధుర గొప్ప వర్తక కేంద్రంగా ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో భారతీయ శైలి ప్రభావంతో కూడిన గాంధార శైలికి సంబంధించిన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. గాంధార శైలి విమర్శలకు కూడా గురైంది. దీనివలన భారతీయ ప్రతిమా శైలి బాగా ప్రభావితం చేసింది. కానీ దీనిలో విదేశీ రీతులు ఉన్నాయి అని అన్నారు. హెలినిస్టిక్ రోమన్ లక్షణాల ఆధారంగా దీని నమూనా కళాత్మక రూపాలు ఉన్నాయని అంటున్నారు. బుద్ధుని ప్రతిమ అపోలో రూపంలో ఉన్నది. దుస్తులు, ఛాతి మొదలైనవి కారిందన్ శైలిలో పుష్ప అలంకరణ, ఇతర వాటిలో విదేశీ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాసియా బౌద్ధ నిర్మాణాల్లో చిత్రకళ, ప్రతిమలు, మట్టి శిల్పాలు ఇవన్నీ కూడా గాంధార కళను తెలియజేస్తున్నాయి. క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు బుద్ధుని జీవితం, బుద్ధ విగ్రహం, ఇతర అంశాల్లో గాంధార శైలిని ప్రవేశపెట్టారు. మధుర కళ. కుషాన్ కాలంలో మధుర కళకు గొప్ప సంస్కృతిని వెలుగొందింది. గాంధార కళ ప్రభావంతోనే మధుర శైలిలో బుద్ధుడు, బోధిసత్వులు, జైన తీర్థంకరులు ముఖ్యమైన ప్రతిమలు కూడా ఏర్పాటు చేశారు. మధుర, సారనాథ్, సాహేత్, మహేత్, కౌశాంబిలో ఈ మధుర శిల్పకళ కనపడుతుంది. గాంధార మధుర శైలిలు బెగ్రామ్, గాంధార ప్రాంతంలో కనిపిస్తున్నాయి. నిలుచొని బోధిసత్వుని విగ్రహం సారనాథ్ మ్యూజియంలో ఉన్నది. ఇది మధుర కళ నైపుణ్యానికి మచ్చుతునక. కౌశాంబి బోధిసత్వుని విగ్రహ లక్షణాలు కూడా మధుర శైలికి కనిపిస్తున్నాయి. మధుర శైలి విగ్రహాలు సిక్రి, ఎర్ర ఇసుక రాయితో చేసినవి. మధురలోని స్తంభాలు, స్తూపాలు కుషాన్ కాలాని. వశిష్క, అవిష్కల స్తూపాలు, విహారాలు అనేకం నిర్మించారు వాళ్ళిద్దరు. మధుర దగ్గరలో మఠంలో కనిష్క, విమాకాడ్ ఫైసిస్ చెస్తన్ల విగ్రహాలు కూడా కనుగొనబడ్డాయి. మధురలో కుషాన్ల కాలంలో కొన్ని వందల జైన విగ్రహాలు దొరికాయి. చతుర్ముఖ రూపం గల జైనుడి ప్రతిమలో మధురలో దొరికింది. రిషభ సంభవనాథ్, నందివర్త, నంది విశాల ప్రతిమలు కూడా అనేకం దొరికాయి. ఇక్కడ ఈ మధుర శిల్పకళ రూపంలో. మధుర శైలి బోధిసత్వుని ప్రతిమలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. సాధారణంగా గుండ్రగా ఉంటాయి తలరింగులు, వెంట్రుకలతో కూడుతుంది. ప్రతిమలో మీసాలుండవు. కుడి చేతి అభయముద్ర ఉంటుంది. ఎడమ చేయి తొడపై ఉంటుంది. ఛాతి ఎత్తుగా సమిష్టంగా ఉండి భుజాలు విశాలంగా ఉంటాయి. ఈ ప్రతిమ శక్తివంతమైన లేదా శక్తి అనంతమైన సామర్థ్యాలను మేల్కొంటుంది. ఇవి మధుర శైలికి నిదర్శనాలు. మరి గాంధార శిల్ప శైలికి నిదర్శనాలు బలమైన కండరాలు, లావైన కనురెప్పలు. గ్రీకు నిర్మాణ శైలికి శరీరంపై సింగులు ఉన్నట్టయితే ఇవన్నీ కూడా గ్రీకు నిర్మాణ శైలికి నిదర్శనాలు. కాబట్టి భారతీయ హస్తం, గ్రీకుల హృదయం కలబోసిన మిశ్రమమే గాంధార శిల్పశైలిగా చెప్పుకోవడం జరిగింది.